నేను సాంసరం విజయవాడ రూరల్ మండలం రాయనపాడు. నాకు 5 ఎకరాలు నేను రైతు నుంచి వస్తుంది, 40 ఎకరాలు కౌలు చేస్తాను. మనం ఇంకుడు గుంటల ద్వారా నీటిని మనం ఆదా చేసుకోవడానికి ఇంతకుముందు గత మన ప్రభుత్వం చేసామని బాగా సత్ఫలితాలు ఇచ్చింది. నీళ్ళు లెవెల్స్ కూడా పెరిగినాయి. అయితే ఆ ఇంకుడు గుంటల స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే మనం 40 అడుగులు తీసుకుంటున్నాం. ఆ ఇంకుడు గుంటలు బోర్ వేసి దాంట్లో అయితే ఇంకా బాగా ఇది అవుతుంది సక్సెస్. లోపల ఫిల్టర్ అయ్యి అదే డ్రిప్ ఇరిగేషన్ మీరు ఇచ్చారండి. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి. అట్లాగే మనం నదులు అనుసంధానం చేశారు. దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పులిచిందం లేట్ అవుద్దని, పోలవరం లేట్ అవుద్దని పులిచిందం ద్వారా నీళ్ళు ఇచ్చారు. అది కూడా బాగా సత్ఫలితాలు ఇచ్చింది. మన విజన్ 20 అని తీసుకున్నారు మీరు. ఆ 20లో అప్పుడు నేను 18 ఏళ్ళ నా వయసు నుంచి ఇవాళ నాకు 62 సంవత్సరాలు. అప్పుడు 20 బస్తాలు పండేది, దాన్ని ఇప్పుడు 40-45కి వచ్చింది. ఇప్పుడు 47లోకి వచ్చేప్పటికి ఈ బస్తాలని 100 బస్తాలు తీసుకెళ్తారని మీరు ఆశిస్తారు. నేను మ్యాంగో రైతు. మాకు సోలార్ మూలన ఊళ్ళల్లోకి ప్రతిరోజు గ్రామ సభలు గడుపుతున్నారండి. ప్రతి నెల ప్రతి ఫస్ట్ వారంలో. అప్పుడు ఇళ్ళకే సోలారు కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి, సబ్సిడీ. అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకి ఉపయోగపడేటట్టు గాలి దుమ్ములు వచ్చినప్పుడు ఇరిగిపోతుందండి మామిడి తోటలు పక్కనకి వచ్చి. అది పికిల్స్ చేసి కొంత పౌడర్ చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా బై ప్రొడక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా కొంచెం సబ్సిడీని మీ దయించి మీరు కొంచెం సన్న రైతులకి పాలసీ ఇచ్చాం, రైతుల్ని భాగస్వామ్యం చేస్తున్నాం, ఎడ్ చేయాలని చూస్తాం. మీరు చెప్పిన ఐడియా పెట్టుకోండి. నమస్కారం. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటి ఏం చదువుతున్నావు? మీరేం చదువుతారమ్మా? గుడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీకు? భయపడుతున్నారా లేదంటే ధైర్యంగా ఉన్నారా? హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్ చేశారు సార్. ఇందులో స్కూల్ కాంపిటీషన్ లో వీళ్ళు రాసి దీని గురించి కాంపిటీషన్ పెట్టారు. స్కూల్లో, ఊర్లలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే అమ్మా, గుడ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. విజన్ 2047లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం. ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలి. ఓకే, గుడ్.